సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ASM Telugu Technical. ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక మంచి వీడియో ఎడిటింగ్ అయితే మీరైతే ఒక మంచి వీడియో వాట్సాప్ స్టేటస్ అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో మీకు అయితే చెప్పబోతున్నాను. మీరు వీడియోని అయితే మీరైతే చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు అయితే చూసి నాకైతే సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేస్తేనే ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. మీరు అడగమంటే డౌట్స్ అయితే అడగవచ్చు అనమాట. ఈ వీడియో డెమో కనుక మీరు చూడనట్టయితే డెమో అయితే చూసేయండి. లింక్ అనేది టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. ఒకవేళ కింద ఉన్న లింక్తో ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ASM తెలుగు టెక్నికల్ అని టైప్ చేయగానే మన ఛానల్ అయితే వస్తుందన్నమాట. దాంట్లో జాయిన్ అయితే అవ్వండి, డెమో అయితే చూసేయండి. దీనికోసం మనం స్పెషల్గా kinemaster అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ kinemaster అప్లికేషన్ స్పెషల్ లింక్ అనేది అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాము. అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ క్రియేట్ మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ 1:1 రేషియో తీసుకుని నెక్స్ట్ మీద మీరు ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీద ట్యాప్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఇమేజ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 15 సెకండ్స్ వరకు అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూసాక నేను ఇక్కడ 15 సెకండ్స్ వరకు సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినాను కదా ఒక బార్డర్ ఇమేజ్, ఆ బార్డర్ ఇమేజ్ని అయితే ఇక్కడికైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ బార్డర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని అయితే మనకి ఇక్కడ కర్తర్ సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఒకటి కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. ఈ బార్డర్ ఇమేజ్ని అయితే మనకి ఇది ఎంత పట్టుకుందో అంత పట్టుకైతే మీరు అయితే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్లో కన్నా ఫ్రెండ్స్, మీడియాలో కండి. ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే ఎవరి పేరు అయితే రాయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే రాయాలన్నమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అని రాస్తున్నాను. ఓకేనా, మీరు వచ్చేసి మీ పేరు అయితే రాసుకోవచ్చు. నేను పేరు రాశాను. కలర్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయితే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏ అనే ఒక కనపడుతుంది కదా, ఏ మీరు ట్యాప్ చేయండి. ఏదో ఒకటి అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకటే ఇక్కడ ఉన్న ఫాంట్స్ అన్న చేసుకోవచ్చు. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ అన్న పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం ట్రెండింగ్గా ఉండాలి కాబట్టి నేను ఈ ఫాంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ ఫాంట్ని అయితే ఇలా మీరు కొంచెం రొటేట్ చేసి ఇక్కడ పైన అన్నట్టు మీరు అయితే పెట్టుకోండి. కానీ పైన అన్నట్టు పెట్టుకొని ఈ టెక్స్ట్ అనేది ఈ వీడియో చివరి వరకు అయితే మీరు డ్రాగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి, లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినా కదా, మీకు కింద డిస్క్రిప్షన్లో కలర్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను అనమాట. ఆ కలర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఎక్కడికైతే మీరు సెలెక్ట్ చేసుకొని కింద స్ప్లిట్ స్క్రీన్ అనే ఒక టెక్స్ట్ ఉంటుంది. ఆ స్ప్లిట్ స్క్రీన్స్ మీద ట్యాప్ చేయండి. పక్కన వైట్ డబ్బా మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మనకు కిందకు వస్తే బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ ఇచ్చేసి మనకి బార్డర్ PNG ఒకటి చేసుకున్నాం కదా, దాని మీద ట్యాప్ చేయండి. మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసి బ్రింగ్ టు ఫ్రంట్ ఉంది కదా, ఆ బ్రింగ్ టు ఫ్రంట్ మీరు ట్యాప్ చేయండి. బ్రింగ్ టు ఫ్రంట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసండి, లేయర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు ఎవరి ఫోటో అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ ఫోటో ఎక్కడైతే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే సుధీర్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే చివరి వరకు అయితే మీరు డ్రాగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్కి వచ్చేసండి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. కింద మీకు డ్రిప్పింగ్కి సంబంధించింది ఒక PNG అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఆ PNGని అయితే ఇక్కడికైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మన కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ ఇచ్చేసింది. స్క్రీన్ ఇచ్చేసి దీన్ని అయితే ఇక్కడ దీనిపైన ఉన్నట్టు మీరు అయితే పెట్టుకోవాలా. ఓకేనా, పెట్టుకున్న తర్వాత ఫోటోను కూడా ఏం చేస్తారంటే చివరి వరకు మీరు డ్రాగ్ చేయండి. తర్వాత మనకి సుధీర్ సార్ ఫోటో ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మన కింద ఇక్కడ పైన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ క్రాపింగ్లో వచ్చేసి కొంచెం పైకి అన్నట్టు కొంచెం అయితే క్రాప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా కొంచెం క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం పైకి అన్నట్టు మీరు అయితే పైకి పెట్టుకోండి. మనకు చూడటానికి అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. చూసారంటే ఇక్కడ చాలా బాగుందన్నమాట. ఖచ్చితంగా ఇలా చేసుకోవడానికి అయితే మీరు ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చాలా బాగుంటుంది అన్నమాట చూడటానికి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా, మీకు గ్రీన్ స్క్రీన్ వీడియో ఒకటి ఇచ్చాను కదా, బార్ ఎఫెక్ట్ వీడియో ఇక్కడికి మీరు సెలెక్ట్ చేసుకుని కొంచెం పెద్దగా అన్నట్టు
పెట్టుకొని మనకి ఇక్కడ కింద సైడ్కి తెచ్చేసి మన కిందకు వస్తే క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ క్రోమాకి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే మనకి కీ కలర్ వచ్చేసి మీరు ఓన్లీ గ్రీన్ కలరే పెట్టాలన్నమాట. గ్రీన్ కలర్ పెడితేనే మనకైతే ఆ స్క్రీన్ అయితే పోతుంది అనమాట, లేదంటే పోదు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మనం ఒక టెక్స్ట్ అయితే తీసుకున్నాం కదా, ఆ టెక్స్ట్ మీద మీరు ట్యాప్ చేయండి. సుధీర్ అని ఒక టెక్స్ట్ తీసుకున్న టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. మనకి ఎందుకు వస్తే షాడో అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాంట్లో ఇక్కడ షాడో ఎనేబుల్ చేసేసి ఈ కలర్ వచ్చేసి మీరైతే 50% అయితే పెట్టుకోండి. తర్వాత డిస్టెన్స్ వచ్చేసి మనం 5% అయితే పెట్టుకోండి, ఓకేనా. తర్వాత మనకి కింద వచ్చేసి స్ప్రెడ్ అని ఉంటుంది అనమాట, దీన్ని అయితే 0 చేసేయండి. సైజ్ కూడా 0 చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సైజ్ 0 చేస్తే చూసారు కదా, చాలా బాగుందన్నమాట చూడటానికి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మంచి పార్టికల్ ఎఫెక్ట్ కూడా అయితే యాడ్ అయితే చేద్దాం. ఫస్ట్కి వచ్చేసి లేయర్లకు వెళ్ళండి ఫ్రెండ్స్, మీడియాలకు అయితే వెళ్ళండి. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన కదా పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇక్కడికి మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం పెద్దగా అయితే చేసుకొని మనకి కిందకు వస్తే మళ్ళీ మనకి బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఆ బ్లెండింగ్లో సింపుల్గా స్క్రీన్ అని ఉంటుందన్నమాట, 4th ఆప్షన్. స్క్రీన్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి అయితే మీరు అయితే ప్లే చేసుకుని అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. దీనికి ఒక మంచి సాంగ్ అయితే యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సాంగ్స్లో వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఒక సాంగ్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట, ఆ సాంగ్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మనకైతే లెంత్ వచ్చి చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం బీజిఎం సాంగ్ ఇచ్చాను కదా, ఆ సాంగ్ మీద ట్యాప్ చేయండి. ఈ సాంగ్ చివరి వరకు వచ్చేసింది. తర్వాత కలర్ ఎఫెక్ట్ కూడా మీద ట్యాప్ చేయండి. కర్టర్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్రింటర్ డేటా హైడ్ ఇచ్చేసేయండి. ఇలా ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ కానీ వీడియో కానీ ఖచ్చితంగా ఇలా అయితే చేసుకోవాలి, ఓకేనా. చూసారు కదా ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎక్స్పోర్ట్ సెవెన్ మీద ట్యాప్ చేయండి. ఒక మంచి హై క్వాలిటీలో మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక మంచి డెప్పింగ్ స్టైల్కి సంబంధించిన వీడియోని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్తగా వస్తే మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరైతే నోటిఫికేషన్కి అయితే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, జై హింద్.